హాస్పిటల్ మొత్తం చేయాలా? ఎవరు లేరు అసలు ఇక్కడ బిల్డింగ్ లో, ఆ మేడం తప్ప డాక్టర్ అనేవాళ్ళు లేరు. అట్లా కాదండి, ఆన్ కాల్ ఉండడం కాదు. నాకు ఒక్కటి చెప్పండి, మనకి పర్టికులర్గా డ్యూటీ టైమింగ్స్ ఎలా టైమింగ్. ఇప్పుడు మా కోర్టు ఉంది, 10:30 నుంచి మేము 5 వరకు పని చేయాలి, 2 నుంచి 2:30 మధ్యలో మేము భోజనం చేయాలి. అలాగే ప్రతి గవర్నమెంట్ సర్వెంట్కి వాళ్ళ పర్టికులర్గా టైమింగ్స్ ఉంటాయా ఉండవా? స్కూల్ టీచర్కి ఒక టైం, డాక్టర్ గారికి ఒక టైం ఉంటుందా లేదా? ఆ టైంలో మీరు ఇక్కడ ఎవరు ఉండకపోతే ఎలా? అంటే ఒకే డాక్టర్ అంటే అట్లా వేశారా మీరు డ్యూటీస్? అట్లని ఎలా సిస్టమ్ ఎలా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు 38 మెంబర్స్ ఉన్నారు మీ లిస్టు ప్రకారం డాక్టర్స్. 38 మెంబర్స్ ఉంటే ఇంతమంది పేషెంట్స్ ఉంటే ఇదేం అడ్మినిస్ట్రేషన్? నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు ఇక్కడ ఈ డాక్టర్ ఇక్కడ చూస్తున్నారు, అడ్మిషన్లో ఉన్న ఎక్కడో వార్డులో ఒక అడ్మిషన్లో ఉన్న పేషెంట్ సీరియస్ అవుతుంది. ఈవిడ ఇక్కడ వీళ్ళందరినీ వదిలేసి అక్కడ పరిగెత్తేలోగా అక్కడ అటెండ్ అయ్యే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు బిల్డింగ్లో ఇంకా డాక్టర్ లేరు కదా. అది ఏదో నైట్ సార్ మీరు చెప్పేది. ఎక్కడైనా ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే క్యాజువాలిటీలో కొంతమందిని, ఐసీయూలో కొంతమందిని పెట్టేసేసి, ఐసీయూలో పేషెంట్స్ ఉంటే వాళ్ళని పెట్టి, క్యాజువాలిటీలో ఉంటే వాళ్ళని పెట్టేసేసి నైట్ డ్యూటీలో ఇచ్చారు, ఇలా కాల్ చేస్తే వస్తారు అంటే ఒప్పుకుంటారు. కానీ డే టైంలో కూడా, ఈవినింగ్ కూడా ఇంతమంది పేషెంట్స్ సఫర్ అవుతుంటే కూడా మీరు ఇంకొక డాక్టర్ గారిని పెట్టలేదంటే ఎట్లా సార్? అది సర్లేండి, మీ రూల్ ప్రకారం మీరు చేశారు. నేను కూడా ఒకసారి మీరు మీ ఆఫీషియల్స్ తోటి మీరు మాట్లాడుకోండి. నాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను వచ్చాను. పబ్లిక్ కూడా చెప్తున్నారు, స్టాఫ్ చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారట, చాలా రూడ్గా మాట్లాడుతున్నారు, లాంగ్వేజ్ కూడా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారని, డాక్టర్స్ ఎవరు ఉండట్లేదని, మెడిసిన్స్ ఇవ్వడం లేదని, అక్కడ పెద్ద క్యూ అని ఇంత చెప్తున్నారు. మరి ఒకసారి నేను ఒకటైతే చెప్తా సార్, మనం జీతం తీసుకుంటున్నాం, వాళ్ళందరూ మనకి వేస్తే మనం తీసుకుంటున్నాం. మనం తీసుకునే జీతానికి మనం న్యాయం చేయాలి. అది మాత్రం మీకు అదర్ సైడ్ ఏ బిజినెస్లన్నా ఉండనియండి, అది కాదు. మనం ఎగెన్స్ట్ రూల్ వెళ్ళడానికి లేదు. ఒకసారి అయితే ఆలోచన చేయండి. అది నేను కూడా చేస్తాను. మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు చేయగలిగింది మేము కూడా చేస్తాం. కలెక్టర్ గారికి కూడా నేను లెటర్ పెడతాను, చెప్తాను. ప్రజలకి సేవ చేయడానికి వాళ్ళని పెట్టింది గవర్నమెంట్ డాక్టర్లను. 2 గంటల కన్నా ఎక్కువ పని చేయరు మేడం. 2 గంటలు చేయకండి. 10:30, 11 గంటలకు వస్తారు. 12:30, 12 లోపలనే వెళ్ళిపోతారు డాక్టర్. ఒక డాక్టర్ ఉండరట, డ్యూటీ మేడమా డ్యూటీ సారో ఒకరు ఉంటారు. ఏం చేయాలి? 20 మంది 30 మంది డాక్టర్లు ఉంటారు. నాకు రిజిస్టర్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మీ టైమింగ్స్ ఏంటి, ఆ టైం ప్రకారం మీరు ఉన్నారా లేదా? మీరు 9 to 4 ఇక్కడ వర్క్ చేయాలి. 9 to నాకు మధ్యాహ్నం వెళ్ళిపోయినాము అంటే అది కరెక్ట్ కాదు సార్. నాకు తెలిసి కరెక్ట్ కానే కాదు. 9 to 4 అంటే యూ హ్యావ్ టు బీ హియర్ ఓన్లీ, అంతే కదా. ఎలా మరి 9 to 4 లేకుండా నేను వచ్చి ఆమె ఒక్కటి, ఆ బయటలో 50 మంది ఉన్నారు, ఇక్కడ 30 మంది ఉన్నారు, ఆ అమ్మాయి ఒక్కటి ఎంతమంది నన్ను చూస్తుంది. ఈలోగా ఒక ఎమర్జెన్సీ వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఆగిపోవాల్సిందే కదా సార్. అక్కడ ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది, సో మనమే వస్తాం, మన బిడ్డే వస్తుంది. అంతెందుకు నేనే వస్తాను. నాకెవరున్నారు ఇక్కడ ట్రీట్ చేయడానికి చెప్పండి సార్. ఇప్పుడు నేను వచ్చాను, నేను ఇక్కడే చూపించుకున్నానండి. నేను కూడా ఒకరోజు కోర్టు మెట్ల మీద నుంచి జారి పడ్డాను, నాకు దెబ్బ తగిలింది. నేను ఇదే హాస్పిటల్లో చూపించుకున్నాను. నేను ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేదు, గవర్నమెంట్ హాస్పిటల్కే వచ్చాను, ఇక్కడే చూపించుకున్నాను. ఇక్కడ డాక్టర్ గారు చెప్తేనే నేను రెస్ట్ తీసుకున్నాను. నాకు నేను వచ్చాను ఆ రోజు టైంకి, మీరు ఉన్నారు, అటెండ్ అయినారు, నాకు హ్యాపీ. ఇప్పుడు ఆ రోజు నాకు లేకపోతే నా పరిస్థితి ఏమిటి కదా? అది చిన్న దెబ్బ, అదే పెద్ద దెబ్బ అయితే కదా సార్. మీ వయసు ఎంత అనేది కూడా మేము చూడం. మా అని అడుగుతారు ప్రజలు, అంటే దేవుడితో సమానంగా చూస్తారు ఒక డాక్టర్ని. కానీ ఇలా నాకు నచ్చలేదు సార్, ఇదైతే కరెక్ట్ కాదనుకుంటున్నా నేను. ఒకసారి నేను కలెక్టర్ గారికి కూడా ఒకసారి పర్సూ చేయమని లెటర్ పెడతాను. నేను చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అంటే అట్లా వేశారా మీరు డ్యూటీస్? అట్లనే ఎలా సిస్టమ్ ఎలా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు 38 మెంబర్స్ ఉన్నారు మీ లిస్టు ప్రకారం డాక్టర్స్. 38 మెంబర్స్ ఉంటే ఇంతమంది పేషెంట్స్ ఉంటే ఇదేం అడ్మినిస్ట్రేషన్? నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు ఇక్కడ ఈ డాక్టర్ ఇక్కడ చూస్తున్నారు,
అడ్మిషన్ లో ఉన్న ఎక్కడ వార్డ్ లో ఒక అడ్మిషన్ లో ఉన్న పేషెంట్ సీరియస్ అవుతుంది. ఈవిడ ఇక్కడ వీళ్ళందరినీ వదిలేసి అక్కడ పరిగెత్తేలోగా అక్కడ అటెండ్ అయ్యే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు బిల్డింగ్ లో ఇంకా డాక్టర్ లేరు కదా. అది ఏదో నైట్ సార్ మీరు చెప్పేది. ఎక్కడైనా ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే క్యాజువాలిటీలో కొంతమందిని, ఐసీయూలో కొంతమందిని పెట్టేసేసి, ఐసీయూలో పేషెంట్స్ ఉంటే వాళ్ళు పెట్టి, క్యాజువాలిటీలో ఎవరైనా ఉంటే వాళ్ళని పెట్టేసేసి నైట్ డ్యూటీలో ఇచ్చారు, ఇలా కాల్ చేస్తే వస్తారు అంటే ఒప్పుకుంటా. కానీ డే టైంలో కూడా ఈవినింగ్ కూడా ఇంతమంది పేషెంట్స్ సఫర్ అవుతుంటే కూడా మీరు ఇంకొక డాక్టర్ గారిని పెట్టలేదంటే ఎట్లా సార్ అది? సర్లేండి, మీ రూల్ ప్రకారం మీరు చేశారు. నేను కూడా ఒకసారి మీరు మీ ఆఫీషియల్స్ తోటి మీరు మాట్లాడుకోండి. నాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను వచ్చాను. పబ్లిక్ కూడా చెప్తున్నారు స్టాఫ్ చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారట, చాలా రూడ్గా మాట్లాడుతున్నారు, లాంగ్వేజ్ కూడా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారని, డాక్టర్స్ ఎవరు ఉండట్లేదని, మెడిసిన్స్ ఇవ్వడం లేదని, అక్కడ పెద్ద క్యూ అని ఇంత చెప్తున్నారు. మరి ఒకసారి నేను ఒకటైతే చెప్తా సార్, మనం జీతం తీసుకుంటున్నాం, వాళ్ళందరూ మనకి వేస్తే మనం తీసుకుంటున్నాం. మనం తీసుకునే జీతానికి మనం న్యాయం చేయాలి. అది మాత్రం మీకు అదర్ సైడ్ ఏ బిజినెస్లన్నా ఉండనియండి, అది కాదు. మనం ఎగెనెస్ట్ రూల్ వెళ్ళడానికి లేదు. ఒక్కసారి అయితే ఆలోచన చేయండి. అది నేను కూడా చేస్తాను. మీ అందరికీ చెప్పేది ఏంటంటే మేము చేయగలిగింది మేము కూడా చేస్తాం. కలెక్టర్ గారికి కూడా నేను చెప్తాను. పేద ప్రజలకి సేవ చేయడానికి వాళ్ళని పెట్టింది గవర్నమెంట్ డాక్టర్లు. 2 గంటల కన్నా ఎక్కువ పని చేయరు మేడం. 2 గంటలు చేసి చేయగలి 10:30, 11 గంటలకు వస్తారు. 12:30, 12 లోపలే వెళ్ళిపోతారు డాక్టర్. ఒక డాక్టర్ ఉన్నారు, డ్యూటీ మేడం, డ్యూటీ సార్ ఒకరు ఉంటారు. ఏం చేయాలి? 20 మంది 30 మంది డాక్టర్లు ఉంటారు. అందరూ 2 గంటల టైం గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది వాళ్ళకి. మేము మాట్లాడతామండి, దానికి సంబంధించిన అధికారులు కూడా. ఇంత టైం తప్పినాక వస్తే లేదు సార్, లేదు రేపు రాకండి. ఎక్కడుంటో వచ్చేటారు 20-30 కిలోమీటర్ల నుండి. లేదు సార్, లేదు రేపు రాబండి. ఇదే ఉంది సార్ మేడం. హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రజలకి బీద వాళ్ళు ఎంతో ఉంటారు, 4 గంటలు. మరి 2 గంటలు కూడా చేయరు మేడం. కోర్టు తరపు నుంచి చేయగలిగింది తప్పకుండా చేస్తాం. సరే మేడం, సరే చెప్తున్నాను. ఏ బాబాయాను అంటే పోయి చూడము అంత కాడ ఏం చేస్తున్నారో లేడీస్ అని చెప్పి. అంత ఘోరంగా ఉంది హాస్పిటల్, పెద్ద లేదు మేడం. యువనంతకు అంతే సొంతం అయిపోయింది ఇక్కడ. నేను మా జిల్లా జడ్జి గారికి, కలెక్టర్ గారికి, వీళ్ళందరికీ రిపోర్ట్ రాస్తాను. సాధ్యమైనంత తొందరగా మీ సమస్యలు పరిష్కారం అయ్యేలాగా కోర్టు నుంచి కూడా మేము ప్రయత్నిస్తాము. వాళ్ళకి ఏవైతే చెప్పాలో వాళ్ళకి చెప్తాము. ఎవరెవరికైతే లెటర్ పెట్టాలో వాళ్ళకి పెడతాం. మేము మీ సమస్యలు తొందరలో పరిష్కారం అయ్యేలాగా, ఇలా ఒక డాక్టర్ గారు కాకుండా ఎక్కువ మంది డాక్టర్స్, ఇప్పుడు లిస్ట్లో ఈరోజు 18 మంది సంతకం పెట్టారు. పోనీ మార్నింగ్ 2 వరకు ఒక సగం మంది చేశారు అనుకున్నా, మిగతా 9 మెంబర్స్ ఉండాలి కదా. 18లో అట్లీస్ట్ 9 మెంబర్స్ ఇప్పుడు ఉండాలి. 18 మెంబర్స్ సిగ్నేచర్ పెట్టారమ్మా. 18లో 9 మెంబర్స్ మార్నింగ్ 2 వరకు చేసేసారు అనుకుందాం. మీరు చెప్పిందే రైట్. మరి 2 to 8 వరకు చేసే షిఫ్ట్ వాళ్ళందరూ ఏరి డాక్టర్స్. ఒకటే గంటనే మేడం ఇక్కడ ఉండే అంటే మిగతా అందరూ కూడా మార్నింగ్ ఒక గంట చేసి చేయకనే వెళ్ళిపోతారు. మిగతా అందరూ కూడా మార్నింగ్ షిఫ్ట్ లో వెళ్ళిపోయారంటారా మీరు? 18 మెంబర్స్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎంతమంది? ఒక డాక్టర్ గారు మొత్తం కంప్లీట్ హాస్పిటల్ మొత్తం చేయాలా? ఎవరు లేరు అసలు ఇక్కడ బిల్డింగ్ లో. ఆ మేడం తప్ప డాక్టర్ అనేవాళ్ళు లేరు. అట్లా కాదండి, ఆంకాలు ఉండడం కాదు. నాకు ఒకటి చెప్పండి, మనకి పర్టికులర్గా డ్యూటీ టైమింగ్స్ ఎలా టైమింగ్. ఇప్పుడు మా కోర్టు ఉంది, 10:30 నుంచి మేము 5 వరకు పని చేయాలి. 2 నుంచి 2:30 మధ్యలో మేము భోజనం చేయాలి. అలాగే ప్రతి గవర్నమెంట్ సర్వెంట్ 8 మంది డాక్టర్స్కి ఒక్కదాని ఇక్కడ ఉన్నావు కదా, అది ఎవరు చేయాలి? మళ్ళీ ఫోన్ చేస్తే వచ్చి చేస్తారా మేడం? 38 మంది మీరు అంటున్నారు. ఇప్పుడు అటెండ్ ఎంతమంది ఉన్నారు మేడం? అదే ఫొటోస్ తీసాను సార్, చెప్తాను ఎంతమంది ఉన్నారు ఇక్కడ. మేడం అడ్మిట్ అయిన వాళ్ళకు కూడా తొందరగా ట్రీట్మెంట్ అక్కడ రాసినట్టు కూడా ఇవ్వడానికి కూడా 1-2 గంటలు పడుతుంది మేడం. అవునా? ఇప్పుడు నేను మా భార్యని అడ్మిట్లో ఉంది మేడం.
నేను సూపరింటెండెంట్ గారు కంప్లైంట్ చేస్తే అప్పటికి అక్కడ ఉన్న వాళ్ళు సీట్లు రాసిన మెడిసిన్ గంటన్నర మీరేం తర్వాత పిలవద్దమ్మా, ఇప్పుడు ఎవరిని ఏం పిలవాల్సిన మేడం అవసరం గారు లేదు. గంటన్నర తర్వాత ఒకటి, ట్రీట్మెంట్ రెండు. ఇస్తుంది మేడం. మా వైఫ్కి ఇప్పుడు ఈ రోజు అడ్మిట్ అయింది మేడం. 4, 5, 10, ఇంకొకటి మేడం, ఏది అడిగినా మాత్రం సమాధానం అయితే చెప్పలేదు మేడం. ఏం పెద్ద పట్టించుకోవాలి ఎట్లుండాలన్నా ఏదైనా వాచ్మెన్ గేట్ కాడ వాచ్మెన్ కూడా ఇంత పెద్ద రూపాయలు 17 మెంబర్స్ సైన్ పేషెంట్ చేశారు. టాబ్లెట్ ఇచ్చొస్తామంటే కూడా ఇయ్యాడు. 17 మెంబర్స్ సైన్ కనీసం చేశారు. వాచ్మెన్ కూడా గేట్ కాడ నేను కూడా రిపోర్ట్ రాస్తానమ్మా, అది ఏది రిజిస్టర్ ఏంది మేడం ఇట్లా చేసడం చాలా రాంగ్ చేస్తున్నారు. ఉన్న వాళ్ళు హాస్పిటల్లో మాదే హాస్పిటల్ అన్నట్టు చేస్తున్నారు. మాదే సొంతంగా మీది ప్రజలు కాదు హాస్పిటల్ మాది అంటున్నారా? నువ్వు దొబ్బుతున్నావు లేడీస్ని కూడా వాచ్మెన్లు. వాచ్మెన్ ఇప్పుడు లోపల ఉంటారు మేడం, పేషెంట్ దగ్గర ఒక ఆదాయం ఉంటుంది, టాబ్లెట్లో పోయింటుంది ఒక ఆదాయం. అవు టాబ్లెట్ ఇచ్చొస్తామంటే కూడా లేదు తర్వాత ఈ రోజే జాయిన్ అయ్యాను. మా జిల్లా జడ్జి గారు చెప్పారు, ఒకసారి వెళ్ళి చూసి రండి అమ్మా, హాస్పిటల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, జర్నలిస్టులు బాగా రాశారమ్మా. నన్ను కూడా మేడం నిన్న మేము లోపల ఉన్నాము, నువ్వు గడ్డి తింటావా ఎండ తింటావా అంటాడు. ఒక ఉన్నాడు ఇక్కడ ఆయన వాచ్మెన్. ఇక్కడ ఉండాలి అన్నప్పుడు ఉండాలి అంతే కదా. మీరు ఒక్కరు ఇంతమందిని చూస్తున్నారంటే నాకు రియల్లీ పిటీ. ఎలా హ్యాండిల్ చేస్తారు చిన్నపిల్లలు? ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఆ పిల్లలు సరైన స్టాఫ్ లేకుండా, ఫెసిలిటీస్ లేకుండా, బయట జనం బయట ఉన్నారు. ఇంతమందికి ఎప్పుడు చూస్తారు? మీ షిఫ్ట్ ఎప్పుడు అయిపోతుంది? 8 లోపల ఎవ్వరు పట్టించుకోవట్లేదు మేడం. మేము అక్కడికి వెళ్ళి అడిగితే మేడం వెళ్ళిన వెంటనే అక్కడ కొలాప్స్ ఇక్కడ వెళ్ళగానే కొలాప్స్ అయితే అక్కడ వాళ్ళ హాస్పిటల్ స్టాఫ్ తీసుకొచ్చారు. వాళ్ళ అటెండర్స్కి ఇన్ఫార్మ్ చేశారు. నేను చెప్పాను మార్చురీ షిఫ్ట్ చేయండి, అటెండర్స్ వచ్చాక తీసుకెళ్ళాము. కానీ అటెండర్స్ ఇస్తున్నారని ఇక్కడ కానీ చేయాలి కదా, పిఎంఈ అయితే చేసుకోవాలి కదా. కంప్లైంట్ రాలేదా? ఇంకా రిజిస్టర్ కాలేదా? అవునమ్మా, అడల్ట్రేషన్ అని చెప్తున్నారు మీరే, అడల్టరీలో ఉన్నారు. కంప్లైంట్ కాదా? కంప్లైంట్ అవుతుంది కదా. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేయాలి కదా. అంటే న్యాచురల్ డెత్ కాదా చూసుకోవాలి కదా మరి మీరు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ కొలాప్స్ అయిపోయాడా? ఓకే, ఇక్కడ తీసుకొచ్చారు. ఆ హాస్పిటల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఓకే ఓకే తీసుకొచ్చారు. హాస్పిటల్ స్టాఫ్ రిలేటివ్స్ కాదా? రీసెంట్లీ మున్సిపల్ కంట్రీ హాస్పిటల్ ఓకే, అక్కడ కొలాప్స్ అయిపోయారు. ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళ అటెండర్స్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఇస్తున్నారు. సో మేబీ ఇప్పుడు అది న్యాచురల్గా జరిగింది కాబట్టి ఎండింగ్ వరకు మాత్రం ఫుల్ ఉంటున్నాయి మంచిగా. ఇతను ఆబ్సెంట్, రెగ్యులర్ ఆబ్సెంట్ ఉన్నట్టున్నారు కదా పద్మ అన్న మెమరీ. ఇక్కడ ఏంటమ్మా? అవునా? మరి ఇక్కడ సిస్టర్స్ రిజిస్టర్లు ఎందుకు రాసుకున్నారు? ఇది దగ్గర ఉండే సెక్యూరిటీస్ స్టాఫ్ ఇద్దరు ఒకటే రిజిస్టర్లో ఉంటుంది. డిఎంఈ స్టాఫ్ సెక్రటరీ. ఓకే, డాక్టర్స్ లేదమ్మా రిజిస్టర్. మీకు బయోమెట్రిక్ పెట్టినట్టున్నారు కదా. ఎట్లా మేనేజ్ ఎలా చేస్తున్నారని నా డౌట్. నాకు ఒక్క డాక్టర్ గారి పేషెంట్లను మీరు ఒక్కరే చూస్తున్నారు అంటే అమ్మా, మీ తమ పేరమ్మా? ఉన్నారమ్మా?
ఈ ప్రదీప్ కుమార్ గారు ఎన్నింటికి వచ్చి ఎన్నింటికి వెళ్ళిపోయారండి? ఏం తెలియదు, వచ్చి ఉంటారు. ఈ రిజిస్టర్లో ఉందా ఈ మేడంది? ఓకే, అయితే ఇందులో రెగ్యులర్ డాక్యుమెంట్ ఇవ్వాలి కానీ ఏమి స్టాఫ్ చేయించారు కాబట్టి వాళ్ళని యాక్చువల్ రిజిస్టర్ అయితే వాళ్ళకి నాకు అర్థం కాదు ఏంటంటే 38 డాక్టర్స్ ఉండగా మీ హాస్పిటల్లో మీరు ఒక్కరు మాత్రమే డ్యూటీ చేయడంలో ఉద్దేశం ఏంటి? నాకు అర్థం కాదు ఏంటంటే సంతకాలు అన్నీ ఉన్నాయి. నాకు ఇప్పుడు అదే ఆశ్చర్యం ఏంటంటే డాక్టర్ సౌమ్య సిగ్నేచర్ చేశారు ఇక్కడ, ఇక్కడ వృషాలి అట సైన్ ఉంది, నవీన్ క్రాంతి సిగ్నేచర్ ఉంది, ఇట్లా ముంచుకో వీణేమ తేజశ్రీ అట సిగ్నేచర్ ఉంది, రవీంద్రనాథ్, ఎక్కడ కట్టాలి వీళ్ళందరూ సిఐఎస్ఏ. వెంకటేష్ ఉన్నాడా రవి భారతి గౌతమ్. నువ్వేనా మీ విజిటర్స్ రిజిస్టర్ ఏదమ్మా? రామోరావు నేను రాసెళ్తాను అందులో. మీ రిజిస్టర్ ఏది? రిజిస్టర్ ఉంటుంది కదా, ఎవరైనా వచ్చినప్పుడు రాసే వెళ్తాను. ఇప్పుడు లేదమ్మా హేమలత గారు షిఫ్ట్ వైజ్ వేసుకోరా ఇక్కడ? డ్రైనింగ్ మాకు అంటే టచ్ ఉండదు నాకు డ్రైనింగ్ సప్లైస్ గ్రీన్ అయిపోయింది అది సపరేట్ ఓకే, వాళ్ళని వస్తారు వాళ్ళకి అది జనరల్ వస్తారు. అందరూ ఎందుకు మనం కాల్ చేస్తేనే రావాలి అనేది నా డౌట్. ఇప్పుడు పిడియాట్రిషియన్ ఉన్నారు, కాల్ అని చెప్పేసి రాశారు, మీరు కాల్ డ్యూటీ ఎవరి పేరు అని రాశారు. అంటే అంటే మంత్ మొత్తంలో మనం డ్యూటీని ఇంకా ఇలా డ్యూటీకి రండి అని ఫోన్ చేస్తేనే వస్తున్నారా? అయితే ఈవినింగ్ రౌండ్స్ ఉంటాయి మేడం, అప్పుడు వచ్చి అంతా చెక్ చేసుకుంటారు. మార్నింగ్ ఈవినింగ్ రౌండ్స్ ఉంటాయి, ఈవినింగ్ రౌండ్స్కి వచ్చి అంతా చెక్ చేసి నర్సింగ్ స్టాఫ్ ఇక్కడ ఇద్దరు వచ్చారు సూపరింటెండెంట్ క్యాడర్లో. వీళ్ళమ్మ పిలవండి అమ్మ, సూపరింటెండెంట్ గారిని పిలవండి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కదా, ఇప్పుడు వాళ్ళు ఆబ్సెంట్ అయ్యి పద్మ అన్న ఆమె రాలేదు, మరి ఆబ్సెంటా మధు ఆబ్సెంటా అంటే రేపు వచ్చి సంతకం పెట్టేస్తారా వీళ్ళు? చూసి వేసేస్తాను. ఇంకెప్పుడు అమ్మా పొద్దున 10:30కి పెట్టుకోవాల్సింది ఇది రిజిస్టర్. మా కోర్టు రిజిస్టర్ ప్రకారం మేము 10:30 కల్లా మా వాళ్ళు ఎవరు లేకపోతే మేము సీట్లో మేము ఆబ్సెంట్ రాసుకుంటాము. మార్నింగ్ వాళ్ళది ప్రెజెంట్ ఉంటుంది మేడం. ఓకే, ఇప్పుడు నైట్ వచ్చేవాళ్ళు వీళ్ళ డ్యూటీస్ నైట్ ఉంటే వాళ్ళు నైట్ వచ్చినప్పుడు సిగ్నేచర్ చేయాలి. ఇది నైట్ షిఫ్ట్ వల్ల వీళ్ళిద్దరు, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మరి తెలుసుకుంటాను. అది కూడా ఐడియా లేదు మీకు? తెలియాలి కదా మా కలీగ్స్ కదా. కొత్తగా జాయిన్ అయ్యారు మీ గురించి జర్నలిస్టులు అంత బాగా రాశారు, అయినా భయం లేదా? ఎవరు రాలేదు మీ వాళ్ళు, ఎంత చక్కగా రాశారు పేపర్లో, భయపడకపోతే ఎలా? ఈ సిస్టర్స్ కూడా ఇలాగే చేస్తారా? కరెక్ట్గా వచ్చేటట్టు అయితే మీరు ఒక్కరు ఉండరు తల్లి డ్యూటీలో, మీరు ఒక్కరే ఇంత భారాన్ని అయితే మొయ్యరు, అందరు కరెక్ట్గా ఉండేటట్టు అయితే. అమ్మ ఇదేనా అటెండెన్స్ రిజిస్టర్దా? కాదు, ఇది అటెండెన్స్ రిజిస్టర్ లేదమ్మా. సిస్టర్స్ ఓకే, స్టాఫ్ సిస్టర్స్ రెగ్యులర్ సిస్టర్స్. మీరు కూడా అలాగే ఎగ్జామ్షన్సా? ఆన్ కాల్ వస్తున్నారా? మీకు రొటేషన్ ఉంటాయి, ఎవరి డ్యూటీలో వాళ్ళు కంపల్సరీ ఉంటారు. డాక్టర్స్ మాత్రం ఆన్ కాల్ మీద వస్తున్నారు అంతేనా? మార్నింగ్ ఓపీ టైంలో ఉంటారు మేడం, అందరు డాక్టర్స్ ఉంటారు. అంటే 2 o'clock వరకు